మెదక్ జిల్లాలో ఫేక్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాల పేరుతో బొమ్మెల బాపుస్వామి అనే వ్యక్తి మహిళలను లోబర్చుకుని మత్తు మందిచ్చి వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ వీడియోలతో బాధితుల మహిళలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇలా పలువురు మహిళలు అతని వల్ల చిక్కి మోసపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగ బాబాను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్లు, తాయెత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎంత చేయొచ్చు సార్? బాధితులు ఎంతమంది అన్నారు? బాధితులు మాకు తెలిసి కూడా ముగ్గురు ఇంకా ఉండొచ్చు, ఇంకా ఇంటరాక్ట్ చేస్తాం. వీడియోలు ఉన్నాయన్నా వాళ్ళ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇద్దరు ముగ్గురు మహిళలు, నలుగురు మంది అయితే ఉన్నట్టు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా ముందు రారు. అంటే శారీరకంగా కలుస్తున్నప్పుడు లేకపోతే వీడియో అన్నీ అన్నా అంటే వాళ్ళు ఇద్దరు మధ్యలో పోయినాక చేసి తర్వాత బ్లాక్మెయిల్. దీనిపైన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, శ్రీదేవి మెదక్ జిల్లాలో దొంగ స్వామిని భాగవతం అయితే బట్టబయలైందని చెప్పవచ్చు. అయితే ఈ పేక్ స్వామిని మెదక్ జిల్లా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. అయితే ఈ దొంగ స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అనుపురం గ్రామ నివాసని. అయితే ఇతని పూర్తి పేరైతే బొమ్మెల బాపుస్వామి అని పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతను మెదక్, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, వరంగల్ జిల్లాలో అయితే ఎక్కువగా సంచరిస్తుండేవాడు అన్నట్టు ఇది మనకు తెలుస్తుంది. మొత్తంలో చూసినట్టయితే కుటుంబంలో ఎవరైనా బాగా లేకపోతే ఈ చేతబాడి గాని, భానుమతి గాని అలాంటి అయినా పూజలు చేసి తాము బాగు చేస్తానని అయితే మహిళలతో పరిచయం పెంచుకొని అయితే ఈ యొక్క పూజారి అయితే మోసపూరితమైన మాయమాటలు చెప్పి మహిళలను అయితే టార్గెట్ పెట్టుకొని అయితే ఈ యొక్క దొంగ స్వామీజీ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు అన్నట్టు అయితే మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇతని మాయమాటలు నమ్మి ఒళ్ళపడ్డ మహిళలకైతే తమ ఇంటిని బాగు చేస్తానని, పూజలు చేయాలని చెప్పి నమ్మించి వచ్చిన మహిళలను అయితే మత్తు పదార్థాలు ఇచ్చి, అదే విధంగా ఇతను తాము ఇచ్చినటువంటి ఏవైతే వాటర్ అందులో నిద్ర మాత్రలు కూడా కలిపి వారిని సేవించమనేవాడు. అయితే ఈ యొక్క మహిళలు స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈ మహిళలను అయితే లైంగిక వేధింపులకు అయితే పాల్పడుతూ ఇతను వీడియోలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఈ యొక్క వీడియోలు తీసినటువంటి వీడియోలను అమాయక మహిళలను అయితే బ్లాక్మెయిల్, ఆ వీడియోలను తమకు వాట్సాప్ పంపించి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అయితే లక్షల్లో వసూలు చేస్తున్నటువంటి ఈ దొంగ స్వామీజీ బండారం అయితే బయట పెట్టినటువంటి పోలీసులు అయితే ఉంది. అయితే బాధిత రైట్ రాము, థ్యాంక్ యూ.